ఇష్టానుసారంగా తినడము, ఇష్టానుసారంగా బ్రతకడం, ఏ నియమం లేక బ్రతుకుతున్నారు. యజ్ఞానికి ఏ రోజైనా ఖర్చు పెట్టలేరు, మనస్సు పెట్టి యజ్ఞం చెయ్యరు ఎవరు కూడా. ఎవరో ఒక్కరో ఇద్దరో రాగలుగుతున్నారు, కానీ సమాజాల కాడికి అంతకుమించి ఎవరు చేయరు. వాళ్ళు ఏదో చేసుకుంటారు, మనకెందుకు లేదు. ఈ శాస్త్రవేత్తలు అందరూ ఎన్ని ప్రయోగాలు చేసి కూడా కాలుష్య నివారణ చేయలేకుండా ఉన్నారు. మరి వేదం చదివి చేసిన వారు ఎన్ని కాలుష్య నివారణ చేయగలుగుతారు? వారికి అవకాశం ఇవ్వరు. ఎందుకంటే వీడి మతం వెళ్ళిపోతాది, మన మతం తగ్గిపోతాది, మత పిచ్చిలో పడి చేస్తున్నారు. కాబట్టి ఎందుకంటే సూర్యుడు ఇచ్చేటువంటి అగ్నితో ప్రాణులన్నీ బ్రతుకుతున్నాయి, విశ్వమే బ్రతుకుతా ఉంది. మరి ఆ సూర్యుడు లేకపోతే ఈ విశ్వం బ్రతుకుతుందా? ఆ సూర్యుని ఎవరు పెట్టాడు? వేదములో ఉన్నటువంటి పరమాత్మనే పెట్టి మానవులకందరికీ సుఖమును చేకూరుస్తున్నాడు. అటువంటి దేవుణ్ణి విస్మరించి మనం ప్రకృతి వస్తువులను పట్టుకొని వేలాడుతున్నామంటే ఈ అజ్ఞానం నుండి మేలుకొని అందరూ కూడా మన యొక్క జ్ఞానాన్ని ఇంకా ఇతరులకు కూడా చెబుతూ మనం తెలుసుకుంటే మనం బాగుపడతామని చెప్పేసి ఈ జ్ఞానంగా అభిలాషతో మీ అందరికీ మనం చేసుకుంటున్నాను.